అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణ సమీపంలో ఉన్న శ్రీ మాంజీరా ఇక్కడ మాంజీరా నది ప్రవహిస్తూ ఉంటుంది ఉత్తరవాణిగా. అయితే ఈరోజు మాఘమాసాన్ని పురస్కరించుకొని భక్తులు ఇక్కడ ఈ నదిలో ఈ మాంజీరా నదిలో స్నానాలు ఆచరించడానికి రావడం జరిగింది. వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు పుణ్య స్నానాలని ఆచరిస్తూ ఉన్నారు ఈ మాంజీరా నదిలో. అయితే ఇక్కడ ఈ మాంజీరా నది ఒడ్డు తీరాన్నే చాముండేశ్వరి దేవి ఆలయం వెలిసి ఉన్నది. ఇక్కడ స్నానాలు ఆచరించిన భక్తులు ఇక్కడికెళ్ళి నేరుగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుండడం కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ మాంజీరా నదిలో మాత్రము గుర్రపు డెక్క అనేది తీగ అంతా పారుకపోయి నీరు కనిపించకుండా అధికంగా నీరు ఈ నదిలో ఉన్నాయి. అయితే ఈ నీటిని కనిపించకుండా ఈ గుర్రపు డెక్క అనే ఈ తీగ మొత్తము మూసేసి ఒక పచ్చని దివాజీలా కనిపిస్తూ ఉంది. అయితే భక్తులు దాన్ని గమనించకుండా అందులోకి వెళ్ళి అందులో అసలు ప్రమాదకరం అని తెలిసినా కూడా అందులో స్నానాలు ఆచరించడానికి వెళ్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరం అని తెలిసి కూడా ఈ ఆలయ కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్నట్టుగా ఉంది. ఇక్కడ నీరు మాత్రం కనిపించకుండా అంత మొత్తము నీటిని కమ్ముకొని ఇక్కడ ఈ తీగ పరుచుకొని ఉంది. అయినప్పటికీ కూడా భక్తులు దాన్ని గమనించకుండా అందులోకి దిగి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇది అధికారులకు కనిపిస్తలేదా అని చెప్పేసి ఇక్కడి భక్తులు కూడా కొందరు ప్రశ్నిస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ విజువల్స్ ఈ ద్వారా చూద్దాం. మీ సత్యం T9 ప్రతినిధి సంగారెడ్డి జిల్లా. బాగున్నా మండలంలోని చిత్తూరు గ్రామంలో అమ్మవారు శ్రీ చాముండేశ్వరి మాత యొక్క మాఘమాస సందర్భంగా మౌనమాస సందర్భంగా విశేషమైన భక్తులు అందాల 30 నుంచి 50 వేల మంది దర్శించడం జరిగింది. మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గడియారాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉమెన్ కానిస్టేబుల్ని కూడా అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఈ 30,000 మందికి సరిపడా సూత్రం సబ్ డివిజన్ నుండి అందరు పోలీసులను పిలిపించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో అంతా మంచిగా జరిగింది. ఇంకా 5 గంటల వరకు పబ్లిక్ వస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మాంజీరా నదిలో అది నేను చెప్తాను. ఈ మాంజీరా నది చిట్కూరు గ్రామంలోని మాంజీరా నది చివరిలో వచ్చినటువంటి చాముండేశ్వరి అమ్మవారిని రోజు దర్శించుకోవడం జరిగింది. నిజంగా ఇక్కడ ఈ గుడి యొక్క ఈ వ్యవస్థాపకులు ఏవైతే ఉన్నారో ప్రెసిడెంట్ వారు కానీ చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ఈ విధంగా ఈ అమ్మవారిని ఈరోజు ఈ యొక్క మొదటి సంవత్సరంలో ఈ మాఘమావాస్య రోజు రావడం చాలా సంతోషం అనిపించింది. ఈ పబ్లిక్ యూస్ కూడా ఈ పబ్లిక్ మెయింటెనెన్స్ కూడా ఈ చాముండేశ్వరి టెంపుల్ ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు కానీ చాలా మంచిగా అనిపించారు. చాలా సంతోషం అనిపించింది. ఈ మాఘమావాస్యని మౌని అమావాస్య కూడా మరి అనే పేరుంది. ఇది 100 సంవత్సరాలతో వస్తుందంట. మరి ఈరోజు మేము ఈ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము మా బావ మా అక్క మా కూర మా బిడ్డతో వచ్చి మంచి దర్శనం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క మా మెయింటైన్ చెప్పినటువంటి అందరూ కూడా చాలా హ్యాపీ. ధన్యవాదాలు. మొదటి అమావాస్య కాబట్టి ఇదేదో 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అన్నారు. అందుకే దర్శనం కోసం వచ్చినాం. అమ్మవారిని మంచిగా దర్శనం కలిగింది. సంతోషం. ఇప్పుడు దర్శనం మీకు ఎట్లయిందమ్మా? దర్శనం మంచిగా అనిపించిందా? అమ్మవారు ఎట్లా బండల్ అది మందిరా నది పక్కన అమ్మవారి గుడికి
7 కిలోమీటర్స్ దగ్గర అందుబాటులో ఉంది. ఈ క్షేత్రం రోడ్ పక్కన అందరికీ అందుబాటులో ఉంటుంది. అమ్మవారి దర్శనం అందరూ మంచిగా చూస్తుంది. ఇక్కడ మాఘమాసం సందర్భంగా లక్ష స్నానం చేస్తారండి. అమ్మాయిని చిన్న కొడితే అందరికీ మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఉంటే సార్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కేరళ అన్ని రాష్ట్రాలు వచ్చారండి. ఇక్కడ క్షేత్రానికి మేము ఈరోజు మాఘమాసం రోజు పుణ్యస్నానం చేద్దామని మన మందిరానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని చెప్పండి. ఎట్లా అనిపించింది అమ్మ ఇక్కడ? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అమ్మవారిని మీరు దర్శించుకున్నారు? చాలా బాగా అమ్మవారు చాలా బాగుంది. అంటే ఇక్కడ మీరు ఎందుకోసం అని వచ్చారు ఇప్పుడు ఈ రోజే రావడానికి కారణం? ఈ రోజనే కాదు, అమ్మవారు ప్రత్యేకత అని తెలిసి సరే ఈ రోజు అది రెండు కలిసి వస్తాయని ఇక్కడ వచ్చేసి మాఘమాసం మాఘమాసాన్ని సైడ్ మన వల్ల గారు నాయన నువ్వు పొందిపోయింది. పెద్ద మనిషి ఫోను రేపు వస్తే మనం మంచిగా
పార్కింగ్ లేక ఇబ్బందులు పడుతున్నా. నేను పార్కింగ్ చేసి పంతులు జై